the points O, B, X and Y are such that OA equal to అంటే OA bar equal to A bar ఇచ్చారు, OB bar equal to B bar ఇచ్చారు, OX bar equal to 3 into A bar ఇచ్చారు, OY bar equal to 3B bar ఇచ్చారు. Find BX bar and AY bar in terms of small a and small b. Further, if the point P divides AY in the ratio 1:3 అని ఇచ్చడం, then express BP bar in terms of A bar and B bar. వాడు ఏమంటాడంటే OA BXY అనేవి పాయింట్స్ అని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమి ఇచ్చాడంటే OA bar equal to A bar ఇచ్చాడు, OB bar equal to B bar, OX bar equal to 3A bar, OY bar equal to 3B bar ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? BX bar ఫైండ్ అవుట్ చేయమన్నాడు, AY bar ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ టర్మ్స్ లోను? A bar B bar టర్మ్స్ లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఇంకేం చేయమన్నాడు? P divides AV by AY bar in the ratio 1:3. P అనేది AY ని 1:3 రేషియోలో డివైడ్ చేస్తే BP ని A అండ్ B టర్మ్స్ లో మనకి రిప్రజెంట్ చేయమని, అదే ఎక్స్ప్రెస్ చేయమంటాడు. చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే 10th వన్ అది రాయకండి, ఇది రాయండి. 10th సొల్యూషన్ ఇది. ఎన్నో దాంట్లో? రోమ నెంబర్ 1లోనే. 10th సొల్యూషన్ ఏంటంటే వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడంటే వెక్టార్స్ ఇచ్చాడు, అంటే సైడ్స్ కింద తీసుకోవాలమ్మా. గివెన్ లేదంటే లెట్ ఏబి బార్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు? 3i bar plus 5j bar plus 2k bar. 3i bar plus 5j bar plus 2k bar. అలాగే BC bar ఈక్వల్ టు 2i bar minus 3j bar minus 5k bar. 2i bar minus 3j bar minus 5k bar. తర్వాత CA bar ఈక్వల్ టు minus 5i bar minus 2j bar plus 3k bar. minus 5i bar minus 2j bar plus 3k bar. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా ఎట్లా కట్టండి? అదే మాడ్ కట్టండి, మ్యాగ్నిట్యూడ్స్ కట్టండి. మాడ్ AB బార్ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది? 9 ప్లస్ 24 ప్లస్ 25 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది? రూట్ 38 అవుతుంది. 27 34 38 రూట్ 38 యూనిట్స్. అలాగే మాడ్ BC బార్ ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది కూడా ఏమవుతుంది? 2 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్. ఇది కూడా ఏమవుతుందంటే రూట్ 4 ప్లస్ 9 ప్లస్ 25 అంటే రూట్ 34 యూనిట్స్, 38 యూనిట్స్. అలాగే మాడ్ CA బార్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 4 ప్లస్ 9 అవుతుంది అంటే రూట్ 38 యూనిట్స్ అమ్మా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే therefore mod AB bar equal to mod BC bar equal to mod CA bar. therefore given vectors are అని చెప్పి రాయాలి. పాయింట్స్ సార్ given vectors form an equilateral triangle. అమ్మా ఎవరు రాయలేదు కదా ఇంకా ఆన్సర్? అది సెకండ్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమి ఇచ్చింది రాద్దాం. గివెన్ OA బార్ ఈక్వల్ టు A బార్ని ఇచ్చాడు, OB బార్ ఈక్వల్ టు B బార్ని ఇచ్చాడు, OX బార్ ఈక్వల్ టు 3A బార్ని ఇచ్చాడు, OY బార్ ఈక్వల్ టు 3B బార్ని ఇచ్చాడు. ఏమా ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? BX AY ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. BX AY అంటే మామూలుగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మామూలుగా పొజిషన్ వెక్టర్స్ అప్లై చేసి. BX బార్ని ఎలా రాసుకోవచ్చు మనం? OX బార్ వెరీ గుడ్. OX బార్ అంటే 3A బార్, OB బార్ అంటే B బార్. తర్వాత రెండో చూడండి, AY బార్ ఈక్వల్ టు ఇది కూడా ఎలా రాసుకోవచ్చు? OY బార్ మైనస్ OA బార్. OY బార్ అంటే 3B బార్ మైనస్ OA బార్ అంటే A బార్.
ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, P divides AB by bar in the ratio 1:3 అన్నాడా? Yes, sir. Given P divides A by bar in the ratio 1:3 అన్నాడు. అంటే ఇంటర్నల్ గానే కదా ఏమైపోతాయి? Yes, sir. Yes. ఇంటర్నల్లీ మనం తీసుకుందాం. ఇది M అనుకోండి, ఇది N అనుకోండి. ఇప్పుడు మరి ఏవైనా డివైడ్ చేస్తుంది అంటే ఓవై ఓఏ కదా దీని యొక్క పొజిషన్ వెక్టర్స్. Yes, sir. ఏమో మనం ఏ బార్ కింద తీసుకుంటాం, ఓవైనేమో బి బార్ కింద తీసుకుంటాం, అంతే కదా. Yes, sir. Yes, sir. వాడిచ్చిన వాల్యూస్ ఉన్నాయి ఓవై బార్ అంటేనే. కానీ మామూలుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏబి బార్ ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది అనుకోండి, ఈ ఏబి బార్ ని ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అని రాస్తాం కాబట్టి ఓబి బార్ ఓఏ బార్ అని తీసుకుంటే ఏబి బార్ ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తే ఇప్పుడు ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ అని తీసుకుంటే పి డివైడ్ చేసే రేషియో M/N అయితే మనకి పి కోఆర్డినేట్స్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, ఎంబి బార్ ప్లస్ ఎన్ఏ బార్ బై ఎం ప్లస్ ఎన్ అని చెప్పుకున్నామా? Yes, sir. Yes, sir. అదే ఇక్కడ అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి దెన్ ఇది ఓపి బార్. కాబట్టి ఓపి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఎం ఇంటూ ఓ బై బార్, అంతేనా? అమ్మా ఇక్కడ ఏబి బార్ పి డివైడ్ చేసే రేషియో M/N అయితే ఓపి బార్ యొక్క అదే పొజిషన్ వెక్టర్ ఓపి బార్ కావాలంటే మనం ఏం చెప్తున్నాం, ఎం ఇంటూ బి బార్ అంటే ఓబి బారే కదా, ప్లస్ ఎన్ ఇంటూ ఏ బార్ అంటే ఓఏ బారేనా? Yes, Yes, sir. sir. అలాగే ఇక్కడ ఏవైనా డివైడ్ చేస్తుందంటే ఎం ఇంటూ ఇక్కడ ఏబి బార్ అంటే ముందు ఎం ఇంటూ ఓబి బార్ చేసాం, ఏవై బార్ అంటే ఎం ఇంటూ ఓవై బార్ చేయమా? Yes, sir. ప్లస్ ఎన్ ఇంటూ ఓఏ బార్ కదా చేస్తాం. Yes, sir. అక్కడ వై ప్లేస్ లో ఈ బి ప్లేస్ లో వై ఉందమ్మా, అంతే. అక్కడ అర్థమవుతుందమ్మా? Yes, sir. కాబట్టి ఓపి బార్ ఈక్వల్ ఏం చేస్తాం మనం, ఎం ఇంటూ ఓవై బార్, మీకు అర్థం అవడం కోసం ఇది రాస్తాం, ప్లస్ ఎన్ ఇంటూ ఓఏ బార్ బై ఎం ప్లస్ ఎన్. ఎం అంటే ఎంత, 1 ఇంటూ ఓవై బార్ ప్లస్ 3 ఇంటూ ఓఏ బార్ ఒక్క నిమిషం. ఇప్పుడు బై ఎం ప్లస్ ఎన్ అంటే ఏమొస్తుంది, 1+3 కదా. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఏ బారు బి బార్ లో మార్చుకోవాలి కాబట్టి ఇది ఏమవుతుంది, 1 ఇంటూ ఓవై బార్ అంటే ఏమి ఇచ్చాడు, 3బి బార్ కదా. Yes, sir. 3 ఇంటూ ఓఏ బార్ అంటే ఏమి ఇచ్చాడు, ఏ బార్ కదా, Yes, sir. బై 4. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే ఏమని వస్తుంది, 3a బార్ ముందు రాసేద్దాం ప్లస్ 3b బార్ బై 4 అవుతుంది. అంతే. తర్వాత ఇంకేం అడిగాడు, బీబీ బార్ అడిగాడా? Yes, sir. ఇక్కడ ఓపీ బార్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటారు చెప్పండి. బీపీ బార్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఓపీ బార్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. ఇప్పుడు బీపీ బార్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఓపీ బార్ మైనస్ ఓబీ బార్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఓపీ బార్ అంటే ఎంత వచ్చింది, 3a బార్ ప్లస్ 3b బార్ బై 4 మైనస్ ఓబీ బార్ అంటే ఎంత ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడా? Yes, sir. అంటే ఇప్పుడు 3a బార్ ప్లస్ 3b బార్ మైనస్ 4b బార్ బై 4 అంటే ఇది ఏమవుతుంది, 3a బార్ మైనస్ b బార్ బై 4 అవుతుందమ్మా. Yes, sir. అదేనమ్మా ఇచ్చాడు ఆన్సర్. అంతే. Yes, sir. అంతేనమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అట. చూడండి ఒకసారి, ఒక ట్రయాంగిల్ ఓఏబి తీసుకున్నాను నేను. చూడండి, ఎన్నోది, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఇది ఓ అని తీసుకుంటాను. ఏమండి, దీని యొక్క జీరో వెక్టర్ ఓ అంటే జీరో కాబట్టి జీరో వెక్టర్ కింద తీసుకుంటాను.
ఏ ఏమో దీని యొక్క పొజిషన్ వెక్టర్ ఏ బార్ అనుకుంటాను, బి అనే పాయింట్ యొక్క పొజిషన్ వెక్టర్ బి బార్ అనుకుంటాను. ఏమండి ఇప్పుడు ఏమంటాడు వాడు, ఈ ఇస్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ అంటాడు. ఏబి బార్ యొక్క మిడ్ పాయింట్ ఏంటి, ఈ అట. అలా తీసుకోండి, బి కరెక్ట్ గా మిడ్ పాయింట్ కింద వస్తుంది. ఇది ఈ అట. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఎఫ్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఓఏ. ఎఫ్ అనేది ఓఏ మీద పాయింట్ అట. ఇది అనడం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ అనేదేమో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, ఎఫ్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఓఏ అన్నాడు. ఎఫ్ అనేదేమో పాయింట్ అట ఓఏ మీద. కాబట్టి ఇక్కడ ఎక్కడో తీసుకోండి, ఎఫ్ అనేది పాయింట్ అని తీసుకోండి. అలాగే ఇంకేమన్నాడు, ఓఎఫ్ ఈక్వల్ టు 2FA అట. అయిపోయి ఓఎఫ్ ఈక్వల్ టు 2FAనా, 2FA అంటే ఇదే పెద్దది. డిస్టెన్స్ ఓఎఫ్ అనేది 2 into FA. ఇదే కొద్దిగా తీసుకోవాల్సింది. C is the point of intersection of OE and BF అన్నది. OE BF యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అయితే పని చేయండి, ఈ F అనేది ఇక్కడ తీసుకోండి. అలా తీసుకుంటే మీకు వాడు కండిషన్ ఏమి ఇచ్చాడు, OF ఈక్వల్ టు 2FA అన్నాడు కదా. ఈ OF వాల్యూ ఏమవుతుంది, 2FAకి సరిపోతుంది అప్పుడు. ఎలా తీసుకున్నాను నేను. తర్వాత సి అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓఈ అండ్ బిఎఫ్ అంట. చూడండి, ఓఈకి ఈ బిఎఫ్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చి సి అట అన్నమాట. ఇది సి అట. నెక్స్ట్ సి ఇంకేమన్నాడు, దెన్ ఫైండ్ ద రేషియోస్ ఓసి ఇస్ టు సిఈ అండ్ బీసీ ఇస్ టు సిఎఫ్. ఓసి ఇస్ టు సిఈ, బీసీ ఇస్ టు సిఎఫ్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వాడికి దానికి వాడు ఇచ్చిన కండిషన్స్ చూడండి ఒకసారి. లెట్ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ అనుకుందాం. లెట్ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ అనుకుందాం. ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ అనుకుందాం. ఏమండి నెక్స్ట్ ఈ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ కదా. గివెన్ ఈ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్. ఎప్పుడైతే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్ అయిందో ఓఈ బార్ ఏమవుతుందమ్మా, దెన్ ఓఈ బార్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ బై 2 అవుతుందమ్మా. ఇప్పుడు ఓఏ బార్ అంటే ఏ బార్ ప్లస్ ఓబి బార్ అంటే బి బార్ బై 2. ఇది ఓఈ బార్. నెక్స్ట్ అలాగే కండిషన్ కూడా ఇచ్చాడు. గివెన్ ఎఫ్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఓఏ బార్ అండ్ ఇంకేమి ఇచ్చాడమ్మా, కండిషన్ ఏమి ఇచ్చాడు, ఓఎఫ్ బార్ ఈక్వల్ టు 2 into FA బార్. అమ్మా దీన్ని సింప్లిఫై చేయండి. 2 into FA బార్ అంటే ఏం రాసుకోవచ్చు, ఓఏ బార్ మైనస్ ఓఎఫ్ బార్ అని రాసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. 2 into ఓఏ బార్ మైనస్ 2 into ఓఎఫ్ బార్. ఓఎఫ్ బార్ ఈక్వల్ టు ఇది ఇటువైపు తీసుకొస్తే 3 ఓఎఫ్ బార్ అయిపోద్దా. రాసొచ్చా ఇంకొక స్టెప్ అయినా ఓఏ బార్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనం ఓఎఫ్ బార్ ఈక్వల్ టు 2/3 into ఓఏ బార్ అంటే ఏ బార్ రాసుకోవచ్చా. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఇంకేమి ఇచ్చాడు వాడు, సి ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓఈ అండ్ బిఎఫ్ అని ఇచ్చాడా. కాబట్టి సి అనేది ఈ బిఎఫ్ ని డివైడ్ చేసే రేషియో నేను m:1 అనుకుంటాను. ఏమండి జనరల్ గా మనకి డివైడ్ చేసే రేషియో తెలియనప్పుడు λ:1 అని అనుకుంటాం. తెలుసా మీకు, లోయర్ క్లాస్ లో చెప్తారు. మనకి డివైడ్ చేసే రేషియో తెలియదు అనుకోండి, λ:1 అని అనుకుంటాం అన్నమాట.
అప్పుడు లాంబ్డా ఇస్ టు 1 అనుకున్నప్పుడు లాంబ్డా వాల్యూ 500 చేస్తాం. అప్పుడు ఎంత అదే ఎంత రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు రేషియో తెలియదు కాబట్టి ఈ డివైడ్ చేసే రేషియో లాంబ్డా ఇస్ టు 1 అనుకుంటాను. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అలాగే ఇప్పుడు ఈ సి అనేది దీని కూడా డివైడ్ చేస్తుందా ఓఈని కూడా? Yes, sir. Yes, sir. కాబట్టి ఒక పని చేద్దాం. ఇది ఒకటే అయితే లాంబ్డా ఇస్ టు 1 అని అనుకుంది నేను. అలా కాకుండా ఓఈని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ ఓఈనేమో m:1 రేషియోలోను m:1 రేషియోలో ఇదేమో n:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకున్నాం. అర్థమవుతుందా? Yes, sir. అలా అనుకుంటే అప్పుడు చూడండి. Let C divides OE bar in the ratio m:1 internally. ఎప్పుడైతే m:1 రేషియోలో డివైడ్ చేస్తుందో ఓసీ బార్ ఏమవుతుంది నాకు ఇక్కడ? ఏమవుతుంది? m ఇంటూ ఓఈ బార్ ప్లస్ 1 ఇంటూ వస్తుంది m ఇంటూ ఓఈ బార్ ప్లస్ 1 ఇంటూ 0 బార్ అని వస్తుంది. 0 bar answer. అంటే ఇక్కడ ఇది ఓఈ బార్ అనేది పొజిషన్ వెక్టర్ అన్న. ఇక మరి ఓఈ బార్ అంటే మరి ఇంకా ఇలా రావాలి. ఏబి బార్ డివైడ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఓబి బార్ m ఇంటూ ఓబి బార్ ప్లస్ n ఇంటూ ఓఏ బార్ బై m ప్లస్ n రాస్తాం. మరి ఇక్కడ ఓఈ బార్ ని డివైడ్ చేస్తుందంటే మరి ఎలా తీసుకుని చేయాలి మనం? అప్పుడు ఏం చేయాలి? ఓఈ బార్ ని అంటే m ఇంటూ ఓఈ బార్ ప్లస్ n ఇంటూ 0 బార్ అని వస్తుంది. అప్పుడు అదే మరి అలాగే అది మనం చెప్పలేం కదా. అంటే 0 వెక్టర్ కింద తీసుకోవచ్చు కదా మనం. n ఇంటూ 0 బార్ అని తీసుకోవచ్చు అప్పుడు. Yes, sir. అర్థమైందా? Yes, sir. కాబట్టి ఓసీ బార్ ఈక్వల్ టు ఏమవుతుందంటే m ఇంటూ ఓఈ బార్ ప్లస్ 1 ఇంటూ 0 బార్ బై m ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే m ఇంటూ ఓఈ బార్ అంటే ఏమవుతుంది? ఇందాక ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ బై 2 వచ్చింది కదా. ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ బై 2 వచ్చింది కదా. అంటే ఏ బార్ m ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 బై ఇది అలాగే 0 అయిపోతుంది. ఇది లేదంటే 0 బార్ బై m ప్లస్ 1 అంటే ఇది ఏమవుతుందంటే m ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ బై 2 ఇంటూ m ప్లస్ 1 అవుతున్నాం. నెక్స్ట్ ఈసారి లెట్ సి డివైడ్స్ ఇంకో దాన్ని ఏం డివైడ్ చేస్తుంది? ఇంకోటి డివైడ్ చేసేది బిఎఫ్ బార్ ఇన్ ది రేషియో n:1 ఇంటర్నల్లీ. ఇన్ ది రేషియో ఇది ఆన్ కాదే n:1 ఇంటర్నల్లీ. దెన్ ఇప్పుడు ఈసారి ఓసీ బార్ ఏమవుతుంది? ఓసీ బార్ ఈక్వల్ టు n ఇంటూ ఓఎఫ్ బార్ ప్లస్ 1 ఇంటూ ఓబి బార్ బై n ప్లస్ 1. అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు చూడండి, n ఇంటూ ఓఎఫ్ బార్ అంటే ఎంత? ఓఎఫ్ బార్ అంటే ఎంత? 2/3 ఇంటూ ఏ బార్ కదా. ఇదిగోమ్మా 2/3 ఇంటూ ఏ బార్ కదా. Yes, sir. Yes, sir. 1 ఇంటూ బి బార్ బై n ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సింప్లిఫై చేయకండి, ఇది ఓసీ బారే వచ్చింది, ఇది ఓసీ బారే వచ్చింది. ఆ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవ్వాలమ్మా. Yes, sir. కాబట్టి చూడండి, ఇది 1 అనండి, ఇది 2 అనండి. ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఈక్వల్ అవుతాయి.
m into a bar plus b bar by m plus 1 equal to ఏమవుతుందంటే 2/3 into a bar into n plus b bar by n plus 1. ఇప్పుడు both sides a bar b bar coefficients కంపేర్ చేయండి. Comparing the coefficients of a bar comma b bar on both sides. We get అప్పుడు ఏమవుతుందాం ఇది చూడండి. a bar కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఇక్కడ నాకు ఏమని వస్తుంది 2n/3 into n plus 1 Yes, sir. Yes, sir. ఇక్కడ a bar కోఎఫిషియంట్ ఏమొస్తుంది m/m plus 1 ఏనా? Yes, sir. Yes, sir. m/m plus 1 equal to 2n/3 into n plus 1. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. అలాగే b బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేసాం అనుకోండి, m/m plus 1 equal to 1/n plus 1 అవుతుంది. Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు m/m plus 1 అంటే 1/n plus 1 అని రాసుకోవచ్చు నేను. Yes, sir. 1/n plus 1 equal to 2n/3 into n plus 1. n plus 1 క్యాన్సిల్ అయిపోతే n వాల్యూ 3/2 అవుతుందమ్మా. Yes, sir. తర్వాత ఈసారి n వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాసేయండి. m వాల్యూ వచ్చేస్తుందా? Yes, sir. చూడండి, m/m plus 1 equal to 1/3/2 plus 1. ఇదేమవుతుంది 5/2 అవుతుంది. అంటే 2/5 అయిపోతుందమ్మా. Yes, sir. అర్థమైందమ్మా ఇది? Yes, sir. Yes, sir. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5m equal to 2m plus 2 అంటే 3m equal to 2, m equal to 2/3 అంతేగా? Yes, sir. అందుకే ఏం ఫైండ్ వచ్చేమన్నాడు ఎందుకని OC/C. సార్ మనం ఒకటి m ఇంకోటి లాంబ్డా అని తీసుకున్నాం కదా సార్. లాంబ్డా గారు మార్చాం కదా, n అని తీసుకున్నాం కదా. ఒకటైతే లాంబ్డా అనుకున్నాం, రెండు అయితే కనుక n/1 అనుకున్నాం కదా ఇది. Yes, sir. Yes, sir. చూడండి, OC/C. ఇక్కడ చూడండి, ఇది m/m plus 1. ఇక్కడ 2 కూడా ఉంటది కదమ్మా. m/2 ఇంటూ కదా ఇది, అవునా? మరి చెప్పలేదమ్మా, 2 into m plus 1 ఉంటుంది. అంటే ఇక్కడ కూడా 2 into m plus 1 ఉంటుంది. ఇప్పుడు ఇది 2 into m plus 1, m/m plus 1 అంటే 1/n plus 2 అంటే 2 into కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ m/m plus 1 అంటే 1/n plus 1 కింద రాసుకోవచ్చు. అంటే 2 కూడా ఉంటుంది కదా ఇక్కడ. అంటే n వాల్యూ ఏమవుతుంది? 3/4 అవుతుందేమో. మా a బార్ b బార్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఈక్వల్ చేసినప్పుడు m into a bar plus b bar by 2 into m plus 1 equal to 2/3 into a bar into n plus b bar. 1 into b bar కదా, b bar. అంటే ఇప్పుడు ఈ n 2n/3 into n plus 1 ఈక్వల్ టు m/2 into m plus 1. అలాగే m/2 into m plus 1, ఇది m/2 into m plus 1 ఈక్వల్ టు 1/n plus 1. సరిపోయింది. m/2 into m plus 1 అంటే 1/n plus 1 రాస్తాం అనుకోండి. అప్పుడు n plus 1 క్యాన్సిల్ అయిపోతే n ఈక్వల్ టు 3/2 సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ తప్ప రాస్తాను. 2 into m plus 1 ఇది. ఇప్పుడు ఇది 5/2 అంటే 2 అవుతుంది. అంటే 2, ఇది 2. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5m. ఇది ఏమవుతుంది? 4 కదా, కాబట్టి 4m plus 4 అవుతుంది. అంతేనా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఈ m ని ఎలా తీసుకొచ్చి 4:1 వస్తుంది సార్.
m ఈక్వల్ టు 4 అవుతుంది అంతేగా. ఎస్ ఎస్ సార్ సార్. ఇది 4. నెక్స్ట్ ఈసారి వాడు అడిగింది ఏంటి, ఓసీ ఇస్ టు సిఈ. ఓసీ ఇస్ టు సిఈ ఈక్వల్ టు ఓసీ అంటే ఎంత? ఎం అని తీసుకున్నాం సార్, ఎం అని తీసుకున్నాం సార్. ఆ, 4:1 సార్. తర్వాత బీసీ ఇస్ టు సిఎఫ్. బీసీ ఇస్ టు సిఎఫ్. బీసీ అంటే ఏం తీసుకున్నాం, ఎన్ఎం తీసుకున్నావా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే 3/2 ఇస్ టు 1 అంటే 3:2 కదమ్మా, 2తో మల్టిప్లై చేస్తే. ఎస్ సార్. ఎస్ సార్. అంతేనమ్మా, వచ్చిందమ్మా ఆన్సర్. ఎస్ సార్. ఎస్ సార్. లాస్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఒకటి ఉన్నాయి. The point E divides the segment PQ internally in the ratio 1:2. R is any point not on the line PQ. If F is a point on QR such that QF is to FR equal to 2:1, then so that EF is parallel to PR అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్. ఈ అనే పాయింట్ ఏం చేస్తుందట, పీక్యూని 1:2 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందట అంతేగా. చూద్దాం ఒకసారి ఇలా పీక్యూని తీసుకుందాం మనం. పీక్యూ నెక్స్ట్ పీక్యూ ఎఫ్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ క్యూఆర్ అంటున్నాడు. క్యూఆర్ అంటే ఏదో ఇలా తీసుకుందాం, ఇది ఆర్ అనుకోండి. నెక్స్ట్ ఈ అనే పాయింట్ ఏం చేస్తుందట, పీక్యూని 1:2 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందట. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. పీక్యూని ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఆర్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ పీక్యూ, నాట్ పీక్యూ. ఎఫ్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ క్యూఆర్. సరే చూడండి, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎఫ్ అనేది ఏమో ఏదైనా పాయింట్, అలాగే ఇంకేమన్నాడు, క్యూఎఫ్ ఎఫ్ఆర్ 2:1. క్యూఎఫ్ ఎఫ్ఆర్, క్యూఎఫ్ అనేది ఎక్కువ ఉండాలి. క్యూఎఫ్ ఇదేదో ఎఫ్ అనుకోండి, ఇది 2 ఇది 1. ఇదేమో ఈ అనుకోండి. ఈ అనే పాయింట్ పీక్యూని డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ రెండు జాయిన్ చేయండి, క్యూఎఫ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంటాడు, క్యూఆర్ సచ్ దట్ క్యూఎఫ్ ఇస్ టు ఎఫ్ఆర్ ఈక్వల్ టు 2:1 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఈఎఫ్ ఈస్ దెన్ షో దట్ ఈఎఫ్ ఈస్ ప్యారలల్ టు పిఆర్. ఈఎఫ్ అనేది పిఆర్ కి ప్యారలల్ గా ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నాయి. కొలీనియర్ అని ఎప్పుడు చెప్తామమ్మా మనం రెండు వెక్టార్స్ ని? ప్యారలల్ గా ఉన్న లైన్ కి లేదా ఒకే లైన్ మీద ఉన్న అంటే ఇప్పుడు కొలీనియర్ అంటాం మనం సార్. ఎస్ సార్. ఇప్పుడు లైన్ కి ప్యారలల్ గా ఉండడం అంటే లైన్ ఉన్నా లేకపోయినా ప్యారలల్ గా ఉన్నట్టే కదా అవి. ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటే మనం కొలీనియర్ అని చెప్పచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. మరి కొలీనియర్ అని చెప్పేటప్పుడు ఒక వెక్టార్ రెండు వెక్టార్ల కొలీనియర్ అని చెప్పాలంటే మళ్ళీ కండిషన్ ఏంటి? వన్ వెక్టార్ ఈజ్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అనదర్ సార్. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పిఆర్ బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఇంటూ ఈఎఫ్ బార్ అని కానీ ఈఎఫ్ బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఇంటూ పిఆర్ బార్ కనుక రాస్తాను. అర్థమవుతుంది? ఎస్ సార్. చూడండి, ఇటు ఓబిది ఆరిజిన్ అనుకోండి, ఇటు ఓబిది ఆరిజిన్ అనుకోండి. సార్ అమ్మాయి అలా కాకుండా 10th క్లాస్ లో ఒక రూల్ ఉన్నది సార్. ఏంటంటే ఒక లైన్ ఈఎఫ్ ని జాయిన్ చేసే చూడండి,
ఇటు ఓబిది ఆరిజిన్ అనుకున్నానమ్మా. వాడు ఈ డివైడ్స్ అని ఇచ్చాడు కదా, గివెన్ ఈ డివైడ్స్ PQ bar in the ratio ఏమి ఇచ్చాడు 2:1 1:2 1:2 internally then ఇప్పుడు పొజిషన్ వెక్టర్ ఆఫ్ OE బార్ ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది PQ కదా డివైడ్ చేసింది అంటే ఇప్పుడు ఇది MN అనుకుంటే M into OQ బార్ అంటే 1 into OQ బార్ అయినా ఎస్ సార్. ప్లస్ N Yes, sir. into OP బార్ అంటే 2 into OP బార్ బై 1 + 2. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే OQ బార్ ప్లస్ 2 into OP బార్ బై 3 అవుతుందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. ఇది OE బార్. నెక్స్ట్ ఈసారి F అనేది QR ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని ఇచ్చాడు 2:1 రేషియోలో అన్నాడు, అది కూడా చూద్దాం. సిన్స్ F divides QR bar in the ratio ఏమని ఇచ్చాడు 2:1 2:1 అదే ఎస్ సార్. ఎస్ ఎస్ సార్. సార్. ఇంటర్నల్. దెన్ OF బార్ ఈక్వల్ టు ఏమవుతుంది MON అనుకుంటే 2 into OR బార్ అంతే కదమ్మా ప్లస్ 1 into OQ బార్ ఏనమ్మా ఎస్ సార్. by 2 plus that equal to 2 OR bar plus OQ bar by 3. ఇప్పుడు చూడండి ఈసారి నాకు కావాల్సింది ఏంటి EF బార్ ప్యారలల్ టు PR బార్ కదా, కాబట్టి EF బార్ ఈక్వల్ టు నేను ఎలా రాసుకోవచ్చు, మనం OF బార్ మైనస్ OE బార్ అని రాసుకోవచ్చా? ఎస్ OF సార్. బార్ 2 into OR bar plus OQ bar by 3 మైనస్ OE బార్ అంటే ఎంత వచ్చింది A బార్ ప్లస్ B బార్ బై 2 అది వేరు, ఆ సమ వేరు. OE బార్ అంటే ఎంత వచ్చింది OQ ప్లస్ 2OP బై 3 OQ ప్లస్ 2OP బార్ బై 3 దట్ ఈక్వల్ టు మీరు LCM ఫైండ్ అవుట్ చేస్తే 3 అవుతుంది. 2 into OR బార్ ప్లస్ OQ బార్ మైనస్ OQ బార్ అయ్యో మైనస్ OQ బార్ మైనస్ 2OP బార్ OQ బార్ క్యాన్సిల్. ఇప్పుడు మిగిలిన దాంట్లో 2 కామన్ తీస్తే మనకి ఏమని వస్తుంది 2 into OR బార్ మైనస్ OP బార్ బై 3. దీన్ని మనం 2/3 into OR బార్ మైనస్ OP బార్ అంటే PR బార్ అని రాసుకోవచ్చా? PR బార్ సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు EF బార్ ఈక్వల్ టు ఏమైంది సమ్ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ అనదర్ వెక్టర్. ఎస్ సార్. కాబట్టి EF బార్ ఇస్ ప్యారలల్ టు PR బార్ కదా. ఎస్ ఎస్ సార్. సార్. Therefore EF bar is parallel to PR bar. అర్థమైందమ్మా? ఎస్ సార్. కొలినియర్ కండిషన్ అప్లై చేసామమ్మా. అదమ్మా.